ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జూలూరుపాడు మండలంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుమ్మల వాగు పొంగి కాజ్వే పైకి నీరు చేరింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే వైరా రిజర్వాయర్ కావచ్చు, పాలే రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండకుండానే మొత్తం కూడా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను కూడా ఎత్తి కిందికి దిగువకు 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించి కూడా 2 గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఇప్పుడు వైరాకు సంబంధించి వైరా నియోజకవర్గంలో కొనిజర్లలో ఉన్నాం. నిమ్మవాగుకు సంబంధించి పగిడేరు వాగు పూర్తి స్థాయిలో పొంగి పొరుతుండటంతో దాదాపుగా 15 గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికే అధికారులు మాత్రం వర్షాలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. వాగులు చెరువులు వంకల దగ్గర ప్రజలను కూడా ఎవరు రానియొద్దని కూడా హెచ్చరిక బోర్డులు చేయడంతో పాటు అటు పోలీసు రెవెన్యూ పూర్తి స్థాయిలో కూడా వారందరూ కూడా పహరా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్ లో నిమ్మద వాగు మొత్తం పొంగి పొరుతున్న పరిస్థితి, రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి సంబంధించి కొన్ని గ్రామాలకు సంబంధించి గర్భిణీలు కావచ్చు, మహిళ చిన్నారులకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. కానీ ఈ వాగు దాటి వెళ్ళడానికి ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరికి వ్యాక్సిన్ వేయాలి? ఉప్పులచల్లకి వెళ్ళాలి సార్, గద్దలగూడెం అటు అక్కడ కూడా వాగు వస్తుంది. అక్కడ వెళ్ళలేదు అట్లయితే ఇక్కడ తీగల మంజర్ దగ్గర వెళ్ళట్లేదు కదా. మేము కొండజల్ల PH నుంచి వ్యాక్సిన్ తీసుకుని వచ్చినాం సార్, ఇక్కడే ఆగిపోయినాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎంత మందికి, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? మేము 4 కిలోమీటర్లు వెళ్ళాలి సార్, లక్ష్మీపురం. అక్కడ గర్భిణీలకి బాలింతలకి వ్యాక్సిన్ వేయాలి. ఈ వ్యాక్సిన్ తీసుకుని ఇక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ వాటర్ తగ్గితేనా లేకపోతే దీని ప్రత్యామ్నాయం రోడ్డు లేదా? లేదు సార్, ఇదే రూట్ ఈ రూట్ నుంచి వెళ్ళాలి. ఈ రూట్ నుంచి లక్ష్మీపురం, అంజనాపురం, గద్దలగూడెం వెళ్ళాలి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది కదా, ఎక్కడికి పోతున్నారు మీరు? మేము గొబ్బుగురికి వెళ్తున్నాం సార్, గొబ్బుగురికి వెళ్తున్నాం. అటు అంజనాపురం ఏరు పుల్లుగా వస్తుంది, ఇటు తీగల బందర్ ఏరు పుల్లుగా వస్తుంది, గద్దలగూడెం ఇవన్నీ ఏర్లు వస్తున్నాయి. 40-50 సంవత్సరాల నుంచి దీనికి అసలు మరమ్మతులు చేపించలేదు. ఇటు బ్రిడ్జి కట్టి ఇట్లా తొందరగా బ్రిడ్జి కట్టివని మేము అందరం కోరుతున్నాం సార్. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున దాదాపు 15 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా ఈ రోడ్డు ప్రధానం కావడం, అదేవిధంగా కొనిజర్ల నుంచి నేన్కూరు వరకు కూడా పూర్తిగా ఇదే రహదారి కావడంతో ఆయనకు సంబంధించి కూడా రాకపోకలకు సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి పొరుతుండటంతో పాటు సింగరేణికి సంబంధించి ప్రధానంగా సింగరేణి ఓసీలలో కూడా మొత్తం నీరు చేరిపోవడంతో మొత్తం బొగ్గు ఉత్పత్తి కూడా ఆటంకం కలిగింది. బొగ్గు ఉత్పత్తిని కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో మోటార్ల ద్వారా కూడా నీటిని తవ్వేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అటు బయారానికి సంబంధించి చూసుకున్నట్లే మహబూబాద్ జిల్లా బయారానికి కావచ్చు, ఇల్లందుకు సంబంధించినటువంటి ప్రాంతాలు రాంపురం గార్లకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పడుతుంది. ఆకేరు పూర్తి స్థాయిలో పొంగి పొరుతుండదు. ఆ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన దాదాపు ఇల్లందుల పాటుకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోవడంతో 15 గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదే విధంగా వర్షాలు కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే అటు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా భద్రాచలానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా పూర్తి నిలిచిపోవడంతో మొత్తం నీరంతా రోడ్లపైకి చేరిపోవడంతో వాగులను కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతేనే రోడ్డు మీదకి రావాలి తప్ప ఎవరు కూడా లోపలికి వచ్చి రోడ్డు మీద నిలబడడం కానీ సెల్ఫీలు దిగడం కానీ చేయొద్దు. అలా ఎవరైనా చేస్తే మాత్రం ప్రమాదానికి సంకేతం కాబట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి, విద్య సంబంధించిన పరిస్థితులు తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికే వైద్య సిబ్బంది టీకాలు వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వర్షాలు దంచి కొడుతుండదో ఖమ్మం జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, కొనిజర్ల.